నేను మా పిల్లలు చిన్నపిల్లప్పుడే చిన్న గుడిసె ఉండేది మాకు. చిన్న గుడిసె ఉంటే ఆ గుడిసెలో మాకు పడుకుంటే కూడా ఇబ్బందిగానే ఉండేది. పిల్లల్ని వరుసనే సాఫ్ చేసేసి సాఫ్ మీద పడకేసి వాళ్ళకి నిద్ర పట్టక అటు ఇటు కొట్టుకుంటుంటే నలులు వచ్చి కూర్చుంటే మేము ఆయన నేను కూడా గోడంటే ఇల్లు నలుగురు దేపెట్టి మేము చంపేవాడు. అలాంటి ఇబ్బందుల్లో మేము ఉన్నాం. ప్రభావం పిల్లలకి ఇరుకైపోయింది, మాకు ఇరుకైపోయింది అని నేను నిజంగా మీరు ఇదనుకున్నా ఏమనుకున్నా నా దేవుడు నమ్మితే చాలు. నేను నా కాళ్ళతో నా తళ్ళు కూడా తినే రోజులు ఉన్నాయి. ఇది పడిపోతుంది కూడా కడతారు కదా అన్నట్టుగాని మళ్ళీ ఆ గుడిసెని వేసి మళ్ళీ కొంచెం పెద్దలుగా వేసారు. వేసాక అది దేవుడి దయ వల్ల దాంట్లోని బాగానే సాగాము. మళ్ళీ తీసేసి దేవుడు ఒక ఇల్లునిచ్చాడు కానీ మాకు ఇబ్బందుల వల్ల పెళ్ళిళ్ళ వల్ల పురుగుల వల్ల సంస్థల వల్ల మేము ఆ ఇల్లుని మేము బొడి చేయలేక అది ఏమైందంటే శుభ్రంగా సుడిదరంగా గోతులు పెట్టేసి ఎలకలకి అట్లా లాగేసి మాకు ఉంటాక ఇల్లు లేకోకుండా పైన ఉండగానే అహంకారంగానే లోన ఎంతో ఎద్దడుగానే ఎవరు వచ్చినా పడుకుంటాక లేకోకుండా ఉండేది. ఉన్న సమయంలో ఒకప్పుడు మా పిల్లలు బయట కూర్చుని ఎవరు వచ్చినా ఉంటాకలేదు, ఎవరు వచ్చినా చేస్తాకలేదు, ఇల్లు అంటే ఏముంది కానీ మనకు వచ్చి ఉంటాక ఎవరు సరిపోతా లేదని వాళ్ళు చెప్పుకొని బాధపడితే నాకు నేను ఆ తాటేకిల్లు ఉన్నదప్పుడు కుండలు వానొస్తుంటే కుండలు పెట్టి బయట వాళ్ళకి మోసి నిద్ర లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. అదే మాదిరిగా ఈ ఇల్లు కూడా చెమకిలిపోయి వర్షం వస్తుంటే వాళ్ళు కూర్చుంటా కూడా లేకోకుండా ఈ గిన్నెలు కూడా పెట్టాం. ప్రభు ఏంటిది తాటేకిల్లు ఉన్నదప్పుడు ఇలాగే మేము నిద్ర లేకోకుండా వచ్చిన నీళ్ళు వాళ్ళకి మోసుకునేదాన్ని. ఇప్పుడు కూడా అదే టైం వచ్చిందా ప్రభు అనుకొని మీరు నమ్మినమ్మా అన్న నేను లేచి ప్రార్థన చేసుకుంటాక లేచేదాన్ని. టైం చూసి ఇదే టైం అనుకుంటాను అనేసి వాళ్ళు బయట పడుకునేవారు. నేను ఇంట్లో పడుకుని ప్రార్థన చేసి ప్రభువా నా కుమారులు చెట్టు ఒకళ్ళు పుట్టకొకళ్ళు ఉన్నారు, నాయన నువ్వేం చేస్తావో నేను ఫుల్గా అనుకునేదాన్ని కాదు. ప్రభు ఆదాన్ని బాగుంది, ఇదాన్ని బాగుంది, ఇదే నా కుమారులకి గదిలే నీళ్ళకి తయారయ్యింది, నువ్వేం చేస్తావు ప్రభు, అది నీ సిద్ధం నాయన. నేను ఫుల్లుతో అడుగుతా లేదు నాయన, వాళ్ళ గృహాలు అందరికీ బాగోవాలి కానీ దాంట్లో కూడా నా బిడ్డల గృహం కూడా బాగోవాలి నాయన. మాకు ఆస్తులు అంతస్తులు వద్దు నాయన, ఒక ఇల్లుని తండ్రి అని నేను దేవుడిని అడిగేదాన్ని. నేను ఏడ్చేదాన్ని. నేను ప్రభువు మీద నేను చాలా ఒక్కోసారి బాధేసి నేనేం చేశానని దేవుడు నా బిడ్డలు వెలిగించాడు. ప్రభు ఒకవేళ నా తప్పుంటే నన్ను శిక్షించి కానీ నా బిడ్డలు మాత్రం శిక్షించుకు తండ్రి. చెట్టుకోకలు పుట్టుకోకలు ఉన్నట్టున్నారు, అలా ఏమని బాధపడి ఊరంటే ఒకసారి ఇద్దరు బిడ్డలు నెట్టుకుని అన్నయ్య అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము, ఉంటా కూడా గతి లేకుండా ఉంటుంది అని బాధపడేవారు. అలాంటప్పుడు సర్లే ఇలా బాధపడుతున్నారు అయినా మేము ఉన్నంత వరకు ఇల్లు కట్టరేమో అనిపించింది నాకు. అప్పుడు దేవుణ్ణి ఎప్పుడు నేను నిత్యంగా లెగిసి ప్రార్థన చేసి దేవుడు ఆయన పాదాలు అట్టుకుని వదలకోకుండా ఉందామన్నంత బాధేసేసింది. అంత బాధేసేసి అలా ప్రార్థన చేసేటప్పుడు నాకు దేవుడు ఒక గోడను చూపించాడు. గోడను చూపిస్తే నేను సర్లే గోడను చూపిస్తే మా చర్చి కడుతున్నారు కదా, ఆ చర్చి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ గోడల గురించి చూపించుతున్నాడు అని నేను తెల్లారులేసి సత్యవతి కూడా దగ్గర చెప్పాను. సత్యవతి గోడ చూపించినట్టు వచ్చిందమ్మా, మరి మా ఇల్లే కట్టుకుంటాము, మరి మా చర్చి కడుతున్నారు, ఆ గోడ నాకైతే తెలియదు కానీ ఒక గోడ అని పడ్డది, దానికి రంగు వేసి ఉందమ్మా అన్నాను. ఏమోనమ్మా, ఏమో మీరు కడతారమ్మా అంటే, లేకపోతే దేవుడు మరి మీరు కడతారమ్మా అందుకని చూపించాడమ్మా నా పిల్లలు అన్నారు. నేను దేవుడి దగ్గర చాలా మొర పెట్టాం, ప్రార్థన చేసి లెగిసి టైం చూసినప్పుడు 2
3, 4, 5 అలాంటి టైంలో నేను దేవుడి దగ్గర మొరపెట్టి నేను ఎంతగానో మొరపెడితే దేవుడు నా బిడ్డలను దీవించి ఆశీర్వదించి చెరుకు గృహాన్ని ఇచ్చాడు. ఇష్టమే కాదు, దేవుడు అంతకంటే రెట్టింపు చేసి ఇచ్చాడు. నాకు దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. మేము భూమి మీద ఉండగా వెలుగుని చూద్దామా అనిపించింది. దేవుడు అంతకంటే రెట్టింపు ఇచ్చాడు. ఇది కట్టేవారు కూడా దేవుడే, ఇంత వెలుగునిచ్చేవాడు కూడా దేవుడే. అయినాను కడతా కూడా ఎవరో కాదు, నా సహోదరులే, నా తోడబుట్టినోళ్ళే, నా ఆడపడుచు కొడుకు కట్టాడు. అది ఎంత పొద్దున్నా సరే తీసుకొచ్చి కట్టాడు. నా ఆడపడుచు కొడుకు కట్టాడు. మళ్ళీ రంగులు వేసిన వాళ్ళు, పైపులు వేసిన వాళ్ళు, ఇవన్నీ చేసింది కూడా మా బంధువులే, అన్నగారు కొడుకులే. అందరూ కూడా నా బంధువులు, నా రక్త సంబంధులే కట్టారు. వాళ్ళు కూడా నా వందనాలు. దేవుడు సంఘం అంతటా దీవించి ఆశీర్వదించి మా కుటుంబం గురించి ప్రార్థన చేసి, మరి ముఖ్యంగా నా భర్త కూడా, ప్రభువా నా భర్తను ప్రార్థనకి వెళ్తుంటే అది మూలగతంగా ఉంటున్నాడు, నువ్వేమి చేసినా నా భర్త మనసు మార్చాలని కూడా నేను చేశాను. చేస్తే దేవుడు ఆ ముళ్ళెట్టాడేమో మరి తెలీదు. దేవుడు ఆ తెగులు పంపించాడేమో మార్తాన్ని. ప్రభువా ప్రార్థనకు మార్చిన ఆయన అని నేను దేవుడి దగ్గర అడిగేటప్పుడు దేవుడు పక్షపాతంగా మార్చాడు. మార్చి అతనికి అతనే చర్చిలో కొత్త మొదలెట్టారు. ఇంకా